పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ప్రార్థించుదాము. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, సంఘ ప్రయోజనార్థం ఈ యొక్క బహుళార్థ హాల్ను పునర్నిర్మించుకునేదానికి మీరు అవకాశాన్ని ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విచారణ క్రైస్తవులను, విచారణ గురువులను, విచారణ మఠవాసులను దీవించండి. ప్రత్యేకించి ఎవరైతే ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రెనోవేట్ చేసుకునే దానికి తోడ్పడి ఉన్నారో వారందరినీ కూడా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ యొక్క ఏర్పాటు మా యొక్క విచారణలో అన్ని విధాలుగా మేము అభివృద్ధి అయ్యేటట్లుగా ఉపకరించినట్లు దీవించమని, సైతానుకు సంబంధించిన వాటన్నిటిని కూడా ఈ యొక్క ప్రాంగణం నుండి పారద్రోలమని, పవిత్రాత్మకు నిలయంగా సన్మనస్కులు వాసం చేసేటటువంటి ఆవరణగా మరోసారి దీన్ని మలిచి మార్చమని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి యేసయ్య అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందుండెడు, పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. చేతానండి నెమరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి ధన్యవాదాలు తెలియచేద్దాం. అదే విధముగా మన పూజ్య పీఠాధిపతులు మరి మనం ఏర్పాటు చేసుకున్న కరుణామయ కమ్యూనిటీ హాల్ను పవిత్ర జలాలు ప్రోక్షించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ యొక్క కమ్యూనిటీ హాలు మన భద్రాచలము సంఘం యొక్క అనేకమైనటువంటి కార్యక్రమాలకు, ఫంక్షన్స్కు, అదే విధముగా ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉండగా మరి పూజ్య పీఠాదుల చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరిస్తున్నారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి ధన్యవాదాలు అర్పించుదాం. రెవరెండ్ ఫాదర్ థామస్ గారి ఆధ్వర్యంలో, సంఘ పెద్దల పర్యవేక్షణలో, సంఘం యొక్క సహకారంతో మరి కొత్త హంగులతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాలు మనకి వాడుకలోనికి వచ్చి ఉపయోగపడుతూ ఉండగా ఆత్మీయ కార్యక్రమాలకు దేవుని దీవించాలని అందించుదాం. Inaugurated by His Lordship Most Reva Sagili Prakash D.D. Bishop of Khammam. Date 4/12/2024. Drachalam Reverend Father Thomas Parish Priest. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. కొబ్బరికాయలు కొట్టి ముందుగా మన తండ్రి గారు కొబ్బరి ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరం జూబిలీ జరుపుకున్నటువంటి రెవరెండ్ ఫాదర్ కొమ్మ అంతోని గారు కొబ్బరికాయ కొడతారు. అదేవిధంగా మన సెయింట్ ఆన్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ విన్సీ గారు, అదేవిధంగా రెవరెండ్ సిస్టర్ జాయ్సీ గారు, రెవరెండ్ సిస్టర్ నీల్ గారు, అదేవిధంగా మన సంఘ పెద్దల తరపున అనంతయ్య గారు, అదేవిధంగా బాల్సా మాస్టర్ గారు, తర్వాత మన యూత్ ప్రెసిడెంట్ శక్రి, అందరు కూడా ముందుగా కోరుతూ ఉన్నాము. అనంతయ్య గారు. జాయ్సీ సిస్టర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆశా నిలయం
అదేవిధంగా మరి ఫంక్షన్ హాల్కి చాలామంది విశ్వాసులు అదేవిధంగా సహాయం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి తరపున కనిపెల్లి రాజుగారిని వచ్చి కొబ్బరికాయ కొట్టాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ్య పీఠాధిపతులు, గురువులు దేవాలయం ముఖద్వారం ఎదురుగా వస్తారు. స్టేజ్ మీద స్వాగత నృత్యం ఉంటుంది. తదనంతరమే పూజ ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి అందరం కూడా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. గురువులతోనే మనం తెంచుతాము ప్రదక్షిణగా. లోపల ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి దేవాలయం వెలుపలికి వెళ్ళినట్టయితే స్టేజ్ మీద స్వాగత నృత్యముతో పూజ్య పీఠాధిపతులను, గురువులను మనం స్వాగతిస్తాం. కాబట్టి అప్పటి వరకు దేవాలయంలో బయట మనం ఉండవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కొద్దిసేపు బయటికి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. నాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. నాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. స్తుతింతు నిన్నే విభో, ప్రణుతిల్తు నిన్నే ప్రభు, స్తుతింతు నిన్నే విభో. బల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. గరి గరి సగరి సరి సగమ సద సద మగరి శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం. నీదు దేవళం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం. దయామయ
దయామయ దయచూపవా సుధామయ దరి చేరవా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం సరిగ మగ సగరి సగ సగరి గరి రిగ మగ సరి గరి సగ మగరి కావులో ఆనందమున్నది నీదు సేవలో అభిషేకమున్నది నీదు తావులో ఆనందమున్నది నీదు సేవలో అభిషేకమున్నది పరాత్పర జయశీలుడా మనోహర మహదేవుడా పరాత్పర జయశీలుడా మనోహర మహాదేవుడా కీర్తింతుము ఈ బలిలో కీర్తనీయుడా కీర్తింతుము ఈ బలిలో కీర్తనీయుడా ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ప్రణుతింతు నిన్నే ప్రభు స్తుతింతు నిన్నే విభో ప్రణుతింతు నిన్నే ప్రభు స్తుతింతు నిన్నే విభో ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కరుణామయ ఆలయ లేక మందిర ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని మన విచారణ పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. ఒక ఆలయాన్ని, ఒక మందిరాన్ని, ఒక ప్రతిష్టని మనం జరుపుకుంటున్నాము వార్షికోత్సవంగా అని అంటే మనము కూడా ఆ సంతోషాన్ని, ఆ దయను, ఆ కరుణను, ఆ క్షమను అనుభవించాలి. బాహ్యపరమైనటువంటి ఉత్సవాల కంటే కూడా ఆంతరంగిక ఉత్సవం, ఉత్సాహం, పవిత్రత చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు మన యొక్క భద్రాచలం కరుణామయ మందిర ప్రతిష్ట వార్షికోత్సవ శుభ సందర్భాన
మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలు గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం. చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై చితికిన మనసుతో పలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువాని సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. గ్లోరియా 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగును గాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి కలుగును గాక. గ్లోరియా 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 మహిమా కలుగును గాక. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. నిమ్ము
కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా పిత యొక్క పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మేము కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక ప్రార్థించుదాము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, కరుణామయ మందిర వార్షిక మహోత్సవముల ద్వారా మీ పవిత్ర ప్రజలుగా మీరు రూపొందించుకొనిన వారి యందు జీవన వరములను నూతనీకరించి మీ కృపను వారి యందు అధికము చేయుము. మీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానం ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మమును, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువు మోషేకు ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడనైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. అయినను ఆయన నరుల పాపమును సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను 3-4 తరముల వరకు శిక్షించును. ఇది ప్రభువు వాక్కు. గమ పగా గగ 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 గరి సని గప పమ గరి గగ 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 గరి సని గప గా
గొర్రెల కాపరి మందరమే పరి మార్గ చూపరి మా మంచి రేపరి మా మంచి రేపరి మలచుమూనను నీ సాక్షిగను మలచుమూనను నీ సాక్షిగను నిలుపుమూనను నీ కుమారుగా నిలుపుమూనను నీదు మారుగా గొర్రెల కాపరి మందరమే పరి గొర్రెల కాపరి మందరమే పరి 1 కొరింథీయులు 16 మరియు 17 వచనములు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనాను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆ ఆలయము. దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆ ఆలయము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా ఈశ్వరుని మృదుగానమై నన్ను తాకిను. నా మనసు స్తుతి గీతమై నిన్ను చేరు. యథార్థమైనది నమ్మకమైనది నీ వాక్యము నీ వాక్యము దీనులను కనులుగా చేయును నీ వాక్యము నీ వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 35వ వచనం వరకు. యోహాను శుభవార్త అధ్యాయం 19 వచనములు 25 నుంచి 35 వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యగు మరియమ్మయు
మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటివాని కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను భల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అన్ని నామముల కన్నా శ్రేష్టమైన నామము. ఇంకా స్వాములే చెప్పాలన్నా, మనం చెప్పలేమా? అన్ని నామముల కన్నా యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను సెమినరీలో చదివేటప్పుడు కడపలో ట్రైన్ దిగి వస్తూ ఉంటే ఒక ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్, చాలా పెద్ద ఆయన కూడా దిగిన తర్వాత అప్పుడు మాకు పెద్ద మిత్రానులు, అరుళయ మిత్రానులు, ఆయన దగ్గరకు వెళ్ళి, సినిమా చూశారా తండ్రి గారా అని అడిగాడు. బిషప్పులు సినిమాలు అంటేనే కొంచెం దూరం, అది పోయి మళ్ళీ తపస్కాలంలో నాకేం అర్థం కాలే, చిన్నోడిని కదా, సెమినరీలో ఉన్న సినిమా చూశారా అని అంటుండే. ఆ తర్వాత నాకు అర్థమైంది, అప్పుడే వచ్చినటువంటి కరుణామయుడు సినిమా, కాలాలకు అతీతమైంది కరుణామయుడు సినిమా. ఆ సినిమా దేవుని యొక్క నైజానికి బహు చక్కగా అతికినటువంటి మకుటం. ఆ తర్వాత పౌలుని యొక్క జీవిత చరిత్ర దయామయుడిగా వచ్చింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరికైనా కానీ కరుణ అంటే, దయ అంటే, జాలి అంటే చాలా ఇష్టం. దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఆమె ఎంత కరుణ కలిగింది, ఎంత దయగలిగిన వారు అని. ఆ విధంగా ఉండేదాని కోసం బహుశా మన ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచలం పట్టణంలో మన సోదరులకు చాలా పవిత్రమైనటువంటి స్థలములో మన యొక్క దేవాలయానికి కరుణామయ మందిరం అని పేరిడటం
ఈ మందిరపు ప్రతిష్ట వార్షికోత్సవాన్ని మనం జరుపుకోవటం మనకు ఈ రోజుల్లో ఎంతైనా అవసరం. మనుషుల్లో కరుడుగట్టినటువంటి హృదయాలు ఏర్పడి కాఠిన్యము అధికమవుతూ పండ్లు కొరుకుతూ ముఖం చిట్లించుకుంటూ పిడికిళ్ళు బిగిస్తూ మీరెవరూ మాకు సహించరు అన్నటువంటి భావన ధోరణి అధికమయ్యే ఈ రోజుల్లో అది ఆస్తులు కానీ అంతస్తులు కానీ హోదాలు కానీ పదవులు కానీ జాతులు కానీ ఇంకేమైనా కానీ తరతమ భేదాలు ఉంటూ ఆ మనిషి నాకు విరోధి, వాళ్లకు నాకు పడదు అన్నటువంటి ఈ కాలాలలో ఎక్కువ ఈ కాలాల్లో ఉంటూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో దేవుడు కరుణామయుడు అని తలంచుకోవటం, దయామయుడు అని గుర్తు చేసుకోవటం, కరుణామయుని యొక్క మందిరం ప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకోవటం అంటే కేవలం నేను నమ్మేది ఒక బాహ్యపరమైనటువంటి వేడుకలకు ఉత్సవాలకు మన యొక్క శ్రమను శ్రద్ధను వినియోగించేదానికంటే కూడా, వాడేదానికంటే కూడా, ఏటిపాలు చేసేదానికంటే కూడా ఆ కరుణామయ మందిరం నా హృదయం కావాలి. ఆ కరుణామయుని యొక్క తావరం, స్థానం, నివాసం నేను కావాలి. నేను ఆయనకు, ఆయన ప్రేమకు, వాత్సల్యానికి, దయకు, క్షమకు, కరుణకు నిలయం కావాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో నీ ఇల్లు సమాధానంగా ఉంటుంది, నీ సమాజం సమాధానంగా ఉంటుంది, నువ్వు పనిచేసే చోటు సమాధానంగా ఉంటుంది. నీకు గొడవలు ఉండవు, ఆస్తుల గొడవలు ఉండవు, అంతస్తుల గొడవలు ఉండవు, జాతుల గొడవలు ఉండవు, ఎటువంటి విభేదాలు ఉండవు. అందరం అన్యోన్యంగా ఐకమత్యంగా సంఘీభావంతో జీవించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకు అనంటే గుళ్ళను బయటనే కట్టినాం కానీ గుడుల్ని మన యొక్క మనసులో కట్టుకోలేదు. అందుకనే మనకు గుర్తు చేసే దానికోసం పునీత పౌలుడు ఈరోజు ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయాలని మీకు తెలియదా? ఆ దేవుని ఆలయాలు పవిత్రమైనని మీకు తెలియదా? కాబట్టి నువ్వు పవిత్రునివి, పవిత్రురాలివి. నీవు దేవుని యొక్క ఆలయం. ఈ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి, ఈ గుడిలో గూడు కట్టుకున్నటువంటి, నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆలయాలు బయట ఎక్కడైనా ఉన్నాయి అని అంటే నిష్ప్రయోజనం. బహుశా మనం అదృష్టవంతులం. దేవుడు ఎందుకు మనల్ని బాప్తిస్మ కృప వలన త్రియేక దేవునికి మన యొక్క హృదయాలను, మన యొక్క ఆత్మలను తన యొక్క నివాసంగా ఏర్పరచుకున్నాయి అని అంటే నువ్వు పవిత్రురాలివి, నువ్వు పవిత్రుడివి. పవిత్రత దేవునికి సంబంధించింది. నీవు దేవతవు, నువ్వు దేవుడివి. కాబట్టి మనము మానవ మాతృలంగా కిందికి చూసుకుంటూ నేల పొడుచుకుంటూ అక్కడున్న రాతనంతా కూడా ఆ ముక్కుతో తింటూ నానా రకాలుగా దుర్గంధం, నానా రకాలుగా వాసనలు వస్తూ ఉంటే మన జీవితాలను హీనంగా దీనంగా తయారు చేసుకుంటున్నాం. కాకపోతే మన యొక్క హృదయాలు పరిమళ ద్రవ్యాలుగా సువాసనలు వెదజల్లేటివిగా ఉండాలి. మనం అక్కడి నుంచి వస్తున్నామంటే అబ్బా కంపు, వాని నోరు కంపు, వాని పనులు చూడు, వాని తతంగం చూడు అనేదానికంటే కూడా ఆయన ముఖం చూస్తే చాలు అన్నాడు. ఆమె ఎదురు పడితే చాలు అని అంటారు. ఎందుకు అనంటే ఆమెలో ఆ పవిత్రత ఉంది, ఆయనలో ఆ కరుణ ఉంది. కాబట్టి వాళ్ళని చూస్తే మామూలుగా పూర్వకాలంలో, ఇప్పుడు కూడా ఉందేమో నాకు తెలియదు, నెల కనపడింది అనుకో, నెల కనపడితే కళ్ళు మూసుకొని నాకు ఇష్టమైనటువంటి నా కూతురు ఉందా, నా కొడుకున్నాడా, నా భార్య ఉందా, భర్త ఉందా అని చూడరు. చూస్తారా లేదా? అవునా కాదా? అంటే మనం ఎప్పుడైనా కానీ మనుషుల ముఖం చూడాలనుకుంటాం, కరుణగల వాళ్ళ ముఖం చూడాలి అనుకుంటాం, దయగల వారి కళ్ళకు చూడాలనుకుంటాం, పవిత్రుల యొక్క ముఖాలు చూడాలనుకుంటాం, దరిద్రుల ముఖాలు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమందికి కొంచెం అంటానే ఓ అగ్గి గుగ్గిలమవుతుంది అంటాం. కోపం ఎక్కడి నుంచి వస్తుందో, ఆ కోపంలో ఎంతమంది భార్యలు బాధపడుతున్నారు నాకైతే తెలియదు. పడుతూనే ఉంటారు. నీ కోపం వలన, నీ పిచ్చి కోపం వలన, నీ కోపిష్టితనం వలన
కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి. నీ త్రాగుడు వలన, నువ్వు జూదం వలన, నీ వ్యభిచారం వలన కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. కరుణామయుని ఆలయంలో వార్షికోత్సవాన్ని జరుపుకునేదానికి మనం కూర్చుంటే మాత్రం చాలదు. గొప్పగా పీఠాధిపతులను, గురువులను, మఠవాసుల్ని గౌరవిస్తే మాత్రం చాలదు. నీ కుటుంబంలో ఈ గౌరవం ఉందా? నీ కుటుంబంలో ఈ కరుణ ఉందా? నీ కుటుంబంలో ఈ దయ ఉందా? నీ భర్త నిన్ను చూసి ఆనందిస్తున్నాడా? నీ భార్య నిన్ను చూసి మురిసిపోతూ ఉందా? నీ బిడ్డలు మిమ్మల్ని చూసి గర్వపడుతూ ఉన్నారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ప్రేమగా ఉంటున్నారా? అక్కడ లేని గుడి, అక్కడ లేని కరుణ, అక్కడ లేని దయ, అక్కడ లేని ప్రేమ, అక్కడ లేని క్షమ ఇంకెక్కడో రాదు. అందుకనే ఎక్కడో గుడిలోనే పుడితేనే కాదు జయంతి, నీ గుండెల్లో పుడితేనే జయంతి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఆ తర్వాత ఏమంటున్నాడు అని అంటే, ఆయన దయామయుడు కదా, కరుణామయుడు కదా, ఆయన మనల్ని మన్నిస్తాడు అనని ఏ వాక్యమైతే అది చెప్పిందో అదే వాక్యం ఏమంటుందో చూడండి. అయినను ఆయన నరుల పాపములను సహింపడు. పాపాత్ములను క్షమిస్తాడేమో కానీ పాపాన్ని మాత్రం క్షమించడు. అందుకనే అయినను ఆయన నరుల పాపములను సహింపడు అన్నటువంటిది. ఇంకా మిగతా పోతే మీరు ఎక్కడికో పోతారు. ఎందుకంటే మా తాత ముత్తాతలు చేసినటువంటి పాపాల వలన ఈరోజు కురూపులుగానో లేకుంటే సన్నగానో బాగానో పుట్టామో అని చెప్పి అనేక రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు 2వ భాగాన్ని ఫాదర్ నేను వద్దన్న చదివాడు అనుకోండి, ఆయనకు అర్థమై ఉండదు. నేను తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది రెండోసారి ఫాదర్ గారు చదివింది. నేను ఇచ్చినటువంటిది ఏంటంటే, ఆకాశానికి భూమికి మధ్యన అన్యాయంగా సిలువ వేయబడి వ్రేలాడుతూ ఆయనకు వచ్చినటువంటి ఆశ ఆలోచన ఏంటి అనంటే, అమ్మను చూశాడు, శిష్యుని చూశాడు. ఆ కష్టములో కూడా ఆ కరుణామయుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. కుమారుని చూసి యోహాను చూసి, యోహానా ఇదిగో నీ తల్లి అన్నాడు. అది కరుణ అంటే. ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఇంక కొన్ని నిమిషాలకు చచ్చిపోతాడు అనుకునేటప్పుడు కూడా మనల్ని గురించి తలంచుకోవటం అనేది కరుణ. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చూపినటువంటి కరుణామయ మార్గంలో మనందరం కూడా నడిచేదానికి, సదా మనం గుర్తు చేసుకునేదానికి, మన యొక్క హృదయం, మన యొక్క ఆత్మ కుళ్ళుతో, కుతంత్రాలతో, కుచిత బుద్ధితో, వ్యామోహాలతో, వ్యసనాలతో, దొంగతనాలతో, అబద్ధాలతో, చాడీలతో, అబద్ధ సాక్ష్యాలతో కుళ్ళి కుమిలిపోయి వాసన దుర్గంధం కొట్టేదానికంటే కూడా సుగంధం మనలో నుంచి వచ్చేదానికి మన కరుణామయుని ఆలయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ఆవేదన, నా ఆతృత నేను మీకు చెప్పేది ఏంటి అంటే, బాహ్యపరమైనటువంటి ఉత్సవాలు, వేడుకలు మనం ఎన్నో చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ ఉత్సవాలు, ఆ వేడుకలు మన యొక్క హృదయాలలో ఉండాలి. మనం బాహ్యపరమైనటువంటి సుగంధాలు పూసుకుంటే మాత్రం చాలదు, మన యొక్క ఆత్మకు ఆ సుగంధం పూయాలి. నీ వలన నీ భార్య, నీ వలన నీ భర్త, నీ వలన నీ బిడ్డలు వలన మీరు అందరూ కూడా అన్యోన్యంగా, ఐకమత్యంగా, సంఘీభావంతో ఉండాలి. ఈ యొక్క కరుణామయుని యొక్క జీవితాన్ని, ఆయన జీవిత విలువల్ని మన ఇంట్లో, మన ఇరుగు పొరుగులో, మన పనిచేసే చోట, మన గ్రామంలో, మన విచారణలో, మన మేత్రాసనంలో ప్రబలం చేసేదానికి ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. అందరం పైకి లేచి నిల్చొని కథోలిక సంఘ బిడ్డలుగా మన ప్రధానమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఏంటో ఇప్పుడు విశ్వాస సంగ్రహంలో ప్రకటిద్దాం. పరలోకమును అతని యొక్క ఏకాసుడు మన యొక్క నాథుడైన యేసుని సృష్టించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడిన
పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారికి లేచెను. పరలోకమునికి సురక్షితిగా పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నాడు. అక్కడి నుండి జీవించు వారిని చనిపోయిన వారిని తీర్చేటకొచ్చెను. పవిత్రాత్మ నివసించుచున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించుచున్నాను. పాపముల మన్నిక నివసించుచున్నాను. శరీర యొక్క నివసించుచున్నాను. నిత్య జీవం నివసించుచున్నాను. ఆమేన్. యేసయ్యను సాక్షాత్కరించుకొని వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరాల కోసం మనసులో మౌనంగా ప్రార్థించండి. దయామయ సర్వేశ్వర కరుణగల మా తండ్రి, ఈ వార్షికోత్సవ సందర్భాన మేము మీ ముందుంచినటువంటి మా విన్నపాలని బిగ్గరగా బాహాటంగా చెప్పనటువంటి మా అవసరాలని మీరు అర్థం చేసుకొని మీ చిత్తానుసారంగా మీ కాలంలో అవి మాకు దయచేసి దీవించమని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కానుకలు తీసుకుని వచ్చిన వారు వరుస క్రమంలో వచ్చి పీఠం చెంత పీఠాధిపతులకు సమర్పించగలరు. కానుకలు తీసుకుని వచ్చిన వారు దయచేసి వరుస క్రమంలో ముందుకు రాగలరని మనవి చేస్తున్నాము. మమగా పమగరి ని సదని ని మమగా మగరి పని దని సా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. అపద్రాక్షరసములను అర్పించగా ప్రీతితో గైకొని ఆశీర్వదించవా ఆశీర్వదించవా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. ససరి రిరిమా మమగా మమగరిసా. అల్పుడైన దావీదును ఇశ్రాయేలు రాజుగా ఆత్మాభిషేకముతో బలపరచిన దేవా. అల్పుడైన దావీదుని ఇశ్రాయేలు రాజుగా ఆత్మాభిషేకముతో
నిలచిన దేవా మా కాపరికి తోడుగా నిలువుమా. పిల్తుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. అర్పిల్తుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. గోధుమ గింజ భూమిలో పడి నశించి ఫలించిన రీతిగా నీ సేవలు అడుగిడినా నా కాపరిని నీ సేవలు అడుగిడినా నా కాపరిని ఫలించక దీవించు. నీ సాక్షిగా స్థిరపరచుమయా. అర్పిల్తుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. అర్పిల్తుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. విధవరాలి కానుకను స్వీకరించిన దేవ సుంకరి ప్రార్థనను ఆలకించిన ప్రభువా. విధవరాలి కానుకను స్వీకరించిన దేవ సుంకరి ప్రార్థనను ఆలకించిన ప్రభువా. సంపూర్ణ హృదితో అర్పించు అర్పణను సంపూర్ణ హృదితో అర్పించు అర్పణను కరుణతో చేకొనుమయ్యా. నీ వరములతో నింపుమయ్యా. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ పని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత
తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వారు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటచే పొడవబడిన వారి ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి వారు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేమేమో సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లా నాగా పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర
రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్ష రోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదురును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యాకరణగా రూపొందించిన గాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమ్మ గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మను మోక్షభాగ్ని వారసులను చేయుడు. ఏలయనా
వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా పరిశుద్ధ పాపు గారిని, మా సగిలి ప్రకాశ్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశని బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. తండ్రి దేవాది పాహారతి, 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 తండ్రి దేవాది పాహారతి.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అపరాధవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నన్ను ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆహారం.
యేసుదేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని. ప్రేమతో భక్తితో స్వీకరింపరే. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. మన్నా భోజనం అర్పించెను మహోన్నతుని ఆహారం, ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం. మన్నా భోజనం అర్పించును మహోన్నతుని ఆహారం, ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం. నేనే జీవనపానమని హృదయే తెరచిన మన ప్రభుని. నేనే జీవాహారమని తన హృదినే తెరచిన మన ప్రభుని, ఆశతో ఆర్తితో స్వీకరింపరే. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు వారిని మా సహోదరి సహోదరులందు గుర్తించగలుగుదుముగాక. కరుణామయ మందిర ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా విచారణ గురువులని, మఠవాసులని, గుడి పెద్దల్ని, గృహస్థ క్రైస్తవుల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ఇక్కడ సమావేశమైన గురువులందరినీ కూడా మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ సత్య సువార్తకు సాక్షులుగా ఉండేటట్లు దీవించమని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి అమ్మ మరియా కరుణామయి ప్రార్థన ద్వారా అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువు మీతో ఉందురుగాక. శరములను వంచి ప్రభు యొక్క ప్రత్యేక దీవెనల కోసం ఎదురుచూడండి. దివికి భువికి ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ ప్రార్థనాలయ అంకితోత్సవ వార్షికోత్సవమున మిమ్మల్ని ఈ దినము ఇచ్చటకు చేర్చెను. ఆ ప్రభువు మీకు స్వర్గపు దీవెనలు మిక్కుటముగా దయచేయుదురుగాక. తండ్రియగు సర్వేశ్వరుడు ప్రపంచము నలుమూలల నివసించు ప్రజలందరూ తన కుమారుని యందు ఏక కుటుంబముగా ఐక్యము కావాలని చిత్తగించెను. ఆ పరమపిత మీ హృదయములను పవిత్రాత్మ ఆలయాలుగా రూపొందించునుగాక. సర్వేశ్వరుడు మేము పాప బంధముల నుండి విముక్తి చేసి మీ యందు వసించుచు మీకు నిత్యానందమును దయచేయుదురుగాక. వారితో మీరు ఎల్లప్పుడూ ఐక్యమై జీవించుచు సకల పునీతుల సహవాసములో వసింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట మేము ఆశీర్వదింతురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.